మేడం ఇప్పుడు మన దగ్గరికైతే తను క్రాంతి అని చెప్పని తనకొక సమస్య మీద ఈరోజు మన దగ్గరికి రావడం జరిగింది మేడం. అయితే తన సమస్య ఏంటో దానికి తగ్గ పరిష్కారం అనేది మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. క్రాంతి మేడం. చెప్పండి క్రాంతి గారు, అసలు మీకు వచ్చిన సమస్య ఏంటి? అసలు ఏ విధమైన సమస్యతో మీరు ఇక్కడికి రావడం జరిగింది? మేడం నా పేరు క్రాంతి మేడం. నేను గాజుల రామారంలో ఉంటూ ఉంటా. నేను గాజుల రామారంలో ఉండబట్టి ఒక 9 మంత్స్ అవుతుంది. నేను ఒక అమ్మాయి జయలక్ష్మి అని తనని 4 గోడల మధ్యలోనే తనని పెళ్లి చేసుకోవడం జరిగింది. తను నాకు పరిచయం అయినప్పుడు ఒక 7 ఇయర్స్ బ్యాకు తనకు మ్యారేజ్ అయిందన్నట్టు నాకు తెలీదు. తర్వాత ఒక 4-5 మంత్స్ తర్వాత మ్యారేజ్ అయింది. ఒక పాప ఉందని తెలిసింది. క్యాజువల్గా మేము మాట్లాడుకునే వాళ్ళమే. మాట్లాడుకుంటూ ఉంటుంటే అట్లా ఫ్రెండ్షిప్ ఎక్కువ మూవ్ అయింది. నేను అక్కడ కారు పెట్టేవాడిని. కారు నడుపుతూ ఉన్నప్పుడు వాళ్ళ హస్బెండ్కి కూడా తెలుసు. వాళ్ళ హస్బెండ్ కూడా నాతో మాట్లాడేవాడు. మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడి నుండి వాళ్ళ రూమ్ కాల్ చేయడం జరిగింది. మళ్ళీ వేరే దగ్గర బాలనగర్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళ హస్బెండే నన్ను డబ్బులు అడిగాడు. నేను డబ్బులు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి హెల్ప్ చేశాను. తనకు ఏ ప్రాబ్లం ఉన్నా డ్యూటీ దగ్గర అట్లేదని ఉంటే నాతో షేర్ చేసుకునేది. నేను ప్రాబ్లం ఏదైనా ఉంటే నాకైన వరకు నేను హెల్ప్ చేసేవాడిని. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి నాకు ఫిజికల్గా కనెక్షన్ జరిగింది. ఫిజికల్గా జరగక ముందుకే వాళ్ళ హస్బెండ్ నేను తన ఇంటికి వెళ్ళడము, మాట్లాడడము అట్లా చూసిండు. ఒకరోజు ఇంట్లో ఉండడం వల్ల అనుమానం అతనికి స్టార్ట్ అయింది. సరే అనుమానం అట్లా కొద్ది రోజుల తర్వాత అది నిజమైంది. తనకు కూడా తెలుసు మేము ఇట్లా మూవ్ అవుతున్నాము ఫిజికల్ కానీ. మళ్ళీ అక్కడ నుండి తను కాల్ చేసి కొద్ది రోజుల తర్వాత నేను డ్యూటీకి వెళ్ళేవాడిని, ఫోన్లో మాట్లాడేవాడిని. అక్కడ నుండి కాల్ చేసి హౌసింగ్ బోర్డ్కి వెళ్ళారు 4th phase అని. అక్కడికి వెళ్ళినాక కూడా అట్లనే మూవ్ అవుతున్నాం, మాట్లాడుతున్నాం. బయట కలిసి వాళ్ళం. తను డ్యూటీ చేసే దగ్గర కొంతమందికి తెలుసు. వాళ్ళ గల్లీల దగ్గర కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదు. వాళ్ళ హస్బెండ్కి మాత్రం తెలుసు. వాళ్ళ హస్బెండ్ నాకు కాల్ చేయడము, మాట్లాడడము, తను పర్సనల్గా పిలవడము, ఇంటి దగ్గరికి నేను వెళ్ళడము, కలిసి తినడము, లంచ్ డ్రింకు అన్నీ కలిసి జరిగేది మేడం. అలా తర్వాత తను ఏం చేసిందంటే ఫిజికల్గా అట్లా కలుస్తూ ఉండేవాళ్ళం కదా. ఒక బాబు కావాలి, బాబు ఏదైనా నీ వల్ల ప్రెగ్నెన్సీ ఎట్లా అంటే నేను వద్దు అని ఒక 2-3 టైమ్స్ అట్లా చెప్పిన. తర్వాత లేదు కావాలని ఫోర్స్ చేయడం వల్ల ప్రెగ్నెన్సీ రాకుండా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయినాక ప్రూఫ్స్ ఉంటాయంట తీపియడం అని ఏమన్నా పడుతుంటే నేను అవాయిడ్ చేసి నేను డ్యూటీలో బిజీ ఉండేవాడిని. అట్లా జరుగుతూ ఉంది. తన ఫోర్స్ మీద సరే ఇంత వేస్తుంది, ఇదంతా తెలిస్తే అంతా గలీజ్ అయిపోతుంది అది అంటే కూడా లేదు. మా మదర్ టీచర్ అయితే మీ ఇంట్లో నాకు ఎట్లా అమ్మనాన్నలు లేరు కదా, కనీసం వాడికన్నా ఆ ప్రేమ తెలియాలి, మీ ఇంట్లో మీరు ఎట్లా పెరిగిరు ఏంటి అనేది తను కూడా ఉంటే బాగుంటుంది అట్లా ఇట్లా అనడం వల్ల ఫోర్స్ మీద తీసేమో అట్లా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు ఆల్రెడీ వాళ్ళ హస్బెండ్కి తెలుసు కదా మేము ఇట్లా ఫిజికల్గా మూవ్ అవుతున్నామని. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక తన ఇంట్లో ఏం జరిగిందో నాకు తెలియదు. తను ఏం చెప్పిందంటే తను ఏడుస్తున్నాడు, ఏంటి ఇట్లా జరుగుతుంది ఏంది అది ఇది అని. అప్పుడు కూడా తను నాతో ఎప్పుడూ గొడవ పడలేదు. తెలిసినాక కూడా తను ప్రెగ్నెన్సీ ఉంది, ఎవరు హాస్పిటల్కి తీసుకెళ్లారు ఏంటి అనేది నాకు వీలు ఉన్నప్పుడే నేను తనని కలవడానికి చూడడానికి వెళ్ళేవాడిని. వాళ్ళ అక్క వాళ్ళకి తెలుసు, నియర్ బై వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు, వాళ్ళ అక్క వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ తెలుసు. సరే అని అట్లా వాళ్ళ అక్క వాళ్ళు కూడా నాతో మాట్లాడేవాళ్ళు. నేను ఇంటికి వెళ్ళడము, తనకి ఏ విధంగా అయినా కూడా నేను తనని మంచిగా చూసుకునేవాడిని. తనని పాపని తనకు ఫస్ట్ పాప అన్న కదా మేడం, పాపను కూడా చూసుకునే మేము బయటికి వెళ్ళే వాళ్ళం సినిమాలకి, ఎక్కడికంటే అక్కడికి. మేము ఎక్కడికి వెళ్ళినా తను ఎక్కడికైనా వెళ్ళినా ఒక హోటల్కి వెళ్ళాము అనుకోండి, అక్కడ వాటర్ బాటిల్ తీసుకెళ్ళడము ఏదో ఒకటి అట్లా తీసుకెళ్ళడం వల్ల ఇంట్లో తెలిసిపోయేది. కొద్ది రోజుల తర్వాత తనంతలా తానే వాళ్ళ హస్బెండ్ కూడా నాకు కాల్ చేశాడు. ఇట్లా మీరు బయటికి వెళ్తున్నారు, బయటికి వెళ్ళకండి. తన బర్త్డే రోజు కూడా నాకు ఫోన్ చేసి అన్న మీరు ఎటన్నా వెళ్తురా ఏంటి ప్లానింగ్, ఏమైనా ప్లాన్ చేస్తారు, ఎక్కడికి వెళ్ళకనని గుడికి వెళ్తున్నా అని చెప్తున్నాను. నాకు ఫోన్ చేయగానే ఇట్లా ఫోన్ చేసి ఏంటి ఇంత మరి ఏం చేయమంటావు నన్ను ఇట్లా ఫోన్ చేసి అడుగుతున్నా అంటే, నేను ఎక్కడున్నావు అంటే నేను ఇక్కడ హౌసింగ్ బోర్డ్లో ఉన్నా, నేను మెయిన్ రోడ్లో ఉన్నా అంటే ఎటు వెళ్తున్నా అంటే నేను ఇంటికి వెళ్తున్నా అన్న. అప్పుడు నేను బస్సు నడిపేవాడిని, కారు
మానేసి ఒక దగ్గర బస్సు నడిపేవాడిని స్కూల్లో. సరే అని అక్కడికి వెళ్తున్నా, ఇక సరే ఇక్కడికి రా అంటే నేను ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను. కలిసి మళ్ళీ అక్కడి నుండి ఆ రోజు తను అన్నందుకైనా మేడం తను ఏం చేసింది, సరే నిజంగానే మనం బయటికి వెళ్దాం అనేసి తనతో ఏం చెప్పిందో తెలియదు. నేను డ్యూటీకి వెళ్తున్నాను రెడీ అయ్యి మేడం వాళ్ళతో ఏదో బయటికి వెళ్తున్నాను అని చెప్పి ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి వచ్చి సాంఘీ టెంపుల్కి వెళ్ళాం. హయత్నగర్ దగ్గర అది ఎక్కడ ఉంటుంది నాకు కూడా మ్యాప్ పెట్టుకొని వెళ్ళాం. ఆ రోజు ఏమైందో ఇంట్లో గొడవైందా తెలియదు, అసలు నాకేం తెలియదు. అట్లా మూవ్ అవుతున్నాం మేడం. బాబు పుట్టిండు కొద్ది రోజుల తర్వాత, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. కొద్ది రోజుల తర్వాత బాబు పుట్టిండు. బాబు పుట్టినప్పుడు నాకు కూడా ఫోన్ చేశారు. బాబు పుట్టిండు, ఫోన్ చేస్తే నేను ఊర్లో ఉన్నా. ఇప్పుడు ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిందని చెప్పని అంటున్నావు, బాబు పుట్టాడని చెప్పని అంటున్నావు కదా. ఇప్పుడు ఎవరైతే తను ఇప్పుడు మీరు అన్న ఆమె పేరేంటి? జయలక్ష్మి. సోనియా అని పిలుస్తారు అందరు. ఓకే రైట్. తనకి ఆల్రెడీ పెళ్ళి అయ్యింది, తనకి హస్బెండ్ ఉన్నాడు. హస్బెండ్ ఉన్నప్పుడు తనకి ఇప్పుడు ఆ హస్బెండ్కి తెలుస్తుంది కదా ప్రెగ్నెన్సీ అనేది తన వల్ల కాదని చెప్పని తెలుస్తుంది. అవును తెలుసు. క్యారీ చేసినప్పుడు ఏం చేశారు మరి ఇంట్లో? అమ్మాయి క్యారీ చేస్తున్నప్పుడు ఆమె క్యారీతో నుండి కూడా కొద్ది రోజులు ఆమె 7 months వరకు 6.5 7 months వరకు కొద్ది రోజుల వరకు జాబ్కి వెళ్ళింది. తర్వాత వాళ్ళ అక్క వచ్చింది, సొంత అక్క. వాళ్ళ అక్క వచ్చి తను చూసుకునేది. వాళ్ళ అక్క ఊరు నుండి వచ్చినప్పుడే కొన్ని డబ్బులు తీసుకునే ఎట్లా వచ్చిందో నేను కూడా కొంచెం అప్పుడప్పుడు హాస్పిటల్కి వెళ్ళడానికి మనీ ఇవ్వడము అట్లా. అది కాదు నేను అడిగేది, ప్రెగ్నెన్సీ ఎవరి వల్ల వచ్చిందని చెప్పి వాళ్ళ హస్బెండ్ అడగలేదా? అడిగిండు తనని, నా వల్ల అని చెప్పేసింది. అందరిలో చెప్పింది. ఆయన కలిసి ఉన్నారు అప్పుడు వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు అప్పుడు కూడా కలిసి ఉన్నారు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ నా వల్లే అని తనే చెప్పేసింది. ఎప్పుడు తీపించుకున్నావు అని తను ఏడవడము, ఇంట్లో గొడవ జరగడము జరిగినాయి అంట. కూడా జరిగాక కూడా నాతో అలానే మూవ్ అయింది. బాబు పుట్టినాక కొద్ది రోజులకి, నేను బాబు పుట్టినప్పుడు కొద్ది రోజుల కంటే 4 days 5 days అట్లా నేను ఊర్లో ఉండేవా. అక్కడ నుండి వెళ్ళి చూసా. నేను డైలీ వెళ్ళడము, తనకి డబ్బులు ఇవ్వంటే నేను కొన్ని డబ్బులు ఇవ్వడము, ఒక 10,000 అమౌంట్ ఇచ్చా. తర్వాత ఇంటికి వచ్చేసాను. నేను డైలీ అలా చూసి వచ్చేవాడిని. డిశ్చార్జ్ చేసేటప్పుడు కూడా నేనే ఇంటికి తీసుకొచ్చిన, ఆటో మాట్లాడి నేనే దగ్గరుండి తీసుకొచ్చిన. వాళ్ళ హస్బెండ్ రాలేడు. తెలీదు నాకు. తను డ్యూటీకి వెళ్తున్నా అంటాడు కానీ డ్యూటీకి వెళ్ళాడు. తను ఫస్ట్ ఎవరైతే మ్యారేజ్ చేసుకోరో ఆయన ఒక హ్యాండిక్యాప్, మొత్తం టోటల్ హ్యాండిక్యాప్ కాదు, హ్యాండిక్యాప్. ఆయన డ్యూటీకి వెళ్తున్నా అంటాడు, వెళ్ళాడు. ఏమైనా అవసరం ఉంటే నన్ను డబ్బులు అడగడం, నేను ఎక్కడ ఉంటా డ్యూటీ సరే అని చెప్పి నేను రేపి సెలవుని ఇవ్వడము. తనకు బాగలేకపోయినా హాస్పిటల్లో కూడా చూపించా. తనకు బీపీ డౌన్ అయ్యి ఇట్లాంటి కొన్ని తనకి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా నాకు ఫోన్ చేసేవాళ్ళు. ఫోన్ చేసి డబ్బులు అడుగుతుండే, ఇంటికి రానేవాళ్ళు. అన్నీ మూవింగ్ మాత్రం అంతా మంచిగా జరిగేది. ఉన్నట్టుండి నా మీద కోపాన్ని బాబు పుట్టినాక ఒక 2 monthsకి 2 monthsకో 3 monthsకో బాబుని ఏడుస్తుంటే తను చూసుకుని తను పనికి వెళ్తుండే కదా, బాబుని చూసుకోమంటే ఉయ్యాలలో ఉన్న బాబుని తీసి బెడ్ పైన ఇసిరేయడము. ఎవరు చేసింది? తన భర్త, ఫస్ట్ భర్త ఆయన రవి, హ్యాండిక్యాప్ అని. తను అట్లా చేస్తున్నాడని ఆ పాప చెప్పింది వాళ్ళ మమ్మీకి. తనేం చేసింది, జయలక్ష్మి నాకు చెప్పింది, ఇట్లా చేస్తుంటారా నాకేం అర్థమవుతలేదంటే నేను సీరియస్ అయినా. నేను ఎప్పుడో చెప్పినా కదా, వద్దు ఇట్లాంటి ప్లానింగ్లు ఏంది, ఏదైనా ఉంటే నీకు ఇష్టం ఉంటే వచ్చేసి అని చెప్పినా కదా, రాలేవు. ఇప్పుడు ఏం చేయకుండా ఇట్లా చేస్తున్నంటే నేనేం చేయమంటావు? కాదు, ఎలా వచ్చేసామంటాను మరి? తను ఇష్టం లేదు, నేను ఉండాలనుకోవట్లే ఇంట్లో, నీతో వస్తా అంటే సరే మరి ఏం చేద్దాము తనకు కూడా చెప్పు మరి అని అన్నా.